సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు కలిసి పనిచేస్తున్న నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. ఎమ్మెల్యే మందుల సామెల్కు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. తాజాగా అరవపల్లి దేవస్థానం చైర్మన్ ఎన్నిక ఈ వర్గపోరును బహిర్గతం చేశాయి. పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి ఎదురైంది. ఈ సంక్షోభానికి అసలు కారణాలేంటి? భవిష్యత్తులో తుంగతుర్తి కాంగ్రెస్ ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు శిబిరాలుగా విడిపోయింది. ఒకవైపు ఎమ్మెల్యే సామెల్ను బలపరిచే వర్గం ఉండగా, మరోవైపు పాత కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విభేదాలకు ప్రధాన కారణం సామెల్ పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడమే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సామెల్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పాత కాంగ్రెస్ క్యాడర్ ను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా జరిగిన అరవపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఎన్నిక ఈ వర్గ పోరుకు అద్దం పట్టింది. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన అనిరెడ్డి రాజేందర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావడం సామెల్ కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఈ ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే మందుల వర్గం కనీసం కనిపించకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. అనిరెడ్డి రాజేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరులు హాజరై తమ వర్గం యొక్క బలాన్ని చాటారు. ఈ పరిణామాల వెనుక మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం సామెల్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోవడంతో తుంగతుర్తి కాంగ్రెస్ లో నాయకత్వ శూన్యత ఏర్పడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కొందరు నేతలు బహిరంగంగా నినాదాలు చేయడం పార్టీలో నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది. మందుల సామెల్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ పాత కాంగ్రెస్ నేతలను కలుపుకోకుండా ఒంటెత్తు పోకడతో పాత క్యాడర్ ను పక్కన పెట్టడం ఆయనకిప్పుడు ప్రతికూలంగా మారిందట. తనతో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టడం, పాత నేతలు ఏ పని చేసినా పట్టించుకోకపోవడంతో ఒకప్పుడు ఆయన గెలుపు కోసం కృషి చేసిన వారే ఇప్పుడు ఆయనకు దూరమవుతున్నారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గ పోరు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. పార్టీ అధిష్టానం ఈ అంతర్గత కలహాలను ఎలా పరిష్కరిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. తుంగతుర్తి కాంగ్రెస్ లో రాజుకున్న ఈ వర్గ పోరు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎమ్మెల్యే మందుల సామెల్ తన పట్టును నిలుపుకుంటారా లేక పాత కాంగ్రెస్ నేతల తిరుగుబాటును ఎదుర్కొంటారా అనేది వేచి చూడాలి.